ఇదంతా కాకుండా వీళ్ళందరూ కొత్తగా చేస్తున్న ప్రచారం ఏంటంటే గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగాలు నామమాత్రమే ఉంటాయంట. అసలు ఏం ఉండవు అక్కడ. ఎందుకోసం పెడుతున్నారు? వాళ్ళు ఎందుకో పిచ్చోళ్ళకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనివల్ల విశాఖపట్నం కొరిగేదేం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు టెంపరేచర్ రేస్ చేసి వెళ్ళిపోతున్నారు. దీనికి అబ్బో ఇంత 40 ఏళ్ళ నుంచి మేము దున్నేసాము ఎప్పుడు చేయిందని, ఏంటి దీనికి అంత గొప్ప, ఇండియాలో ఎక్కడా లేదా అని చెప్పి ఒకసారి ఆలోచించడం మైండ్ సెట్స్కి. అసలు ఉద్యోగాలు అనేటికి పరిమితి లేనని ఉద్యోగాలు రాబోతున్నాయి గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ వల్ల. మనం చూసుకుంటే కనుక గూగుల్ జస్ట్ డేటా సెంటర్ పెట్టలేదు, ఏ హబ్ను కూడా పెడుతున్నారు. ఏ హబ్లో పెట్టుకుంటే మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కాకుండా మెషిన్ లెర్నింగ్ నిపుణులతో పాటు చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. యాన్సిలరీ వ్యవస్థలు ఏవైతే వీటి రిక్వైర్మెంట్ ఉంటాయో వాటి చుట్టూ చేరుతూ ఉంటాయి. అదంతా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యుత్తమ టెక్నాలజీ పనిచేస్తున్న ఆర్థిక సేవలు అందించే ప్రతి మల్టీనేషనల్ కంపెనీ కూడా ఈరోజు గూగుల్తో అనుసంధానమై ఐటీ హబ్తో డేటా సెంటర్ నుంచి సమీపంలో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ రానిపోతాయి. దీనిలో లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాయి. ఒక డేటా సెంటర్ కాదు, అక్కడ ఏ హబ్ వస్తుంది. ఇంతమందికి సౌలభ్యం కల్పించే ఉద్యోగాలు కల్పించి మనుషుల దిశ మారుస్తుంది. రాష్ట్ర పేరు ఎక్కడో పెడుతుందన్న ఒప్పుకోరు మీరు కదా. వీ షుడ్ లెర్న్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఫస్ట్ బిఫోర్ వీ టాక్.